హలో నమస్తే అండి. చెరుకు నాటుదామని టెర్రస్ పైన వచ్చానండి. ఇప్పుడు గ్రో బ్యాగ్ తెప్పించి ఇందులో మొత్తం అండి ఎండుటాకులు కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నానండి. వేసి మగ్గిన తర్వాత చెరుకు నాటుదామనేసి చేస్తున్నానండి. కిచెన్ వేస్ట్ అంతా మొత్తం ఇప్పుడు దీని మీదుగా ఎండుటాకులు ఎండుటాకులు వేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చి కౌ మెన్యూర్ వేస్తానండి. దీని మీద మట్టి, కౌ మెన్యూరు, వర్మి కంపోస్ట్ అంతా వేసి చెరుకు నాటుతానండి. కౌ మెన్యూర్ అండి, ఇసుక, వర్మి కంపోస్ట్, ఎండుటాకులు అంతా తయారు చేస్తున్నానండి. ఇదంతా కవర్ చేస్తున్నానండి. ఇదంతా కాస్త నానిందంటే మళ్ళీ ఇది చెరుకు నాటుతానండి. ఇప్పుడు దీని మీదుగా వేపపిండి అండి. వేపపిండి వేస్తే ఇది కౌ మెన్యూర్ అండి. ఇప్పుడు దీని మీదుగా కొద్దిగా వేపపిండి అండి. వేపపిండి వేసిన తర్వాత మళ్ళీ కౌ మెన్యూర్ వేయాలి. వేపపిండి వేసాను కదండి. ఇప్పుడు వచ్చి కౌ మెన్యూర్ అండి. అంతేనండి, వేసి పెట్టాను. ఇప్పుడు దీని మీదుగా నీళ్లు చిలకరించి కాస్త నానుకున్నాను. దీని మీదుగా నీళ్ళు అంటే కాస్త నీళ్ళు వేసిన తర్వాత ఇలా మగ్గిందండి. ఇప్పుడు చెరుకు నాటుతున్నాను నేను. ఇట్లా ఒక 2 లైన్స్ అన్నమాట. ఇలా ఈ కణుపులు ఉంటాయి చూడండి, అవి అండి. అవి సైడ్లలో వచ్చినాయి అంటే చెరుకు వస్తుంది అన్నమాట. ఇలాంటివి ఇది కణుపులు, ఇవి చెరుకు రావడానికి. చూసారా ఎన్ని ఉన్నాయో ఈ కణుపులు. అది ఇలా పెడుతున్నాను. అంటే 2 పక్కల ఉన్నాయి కణుపులు, అందుకని ఇలా ఉంచుతున్నా. ఇప్పుడు దీని మీదుగా మట్టి వేస్తున్నాను. ఓకే, పైన లైట్గా
ఇంకా రెండోదండి. చూసారు కూడా దీనికి కూడా ఎన్ని కణుపులు ఉన్నాయో. ఇవంతా చెరుకు వచ్చేటవి అన్నమాట. ఇవంతా ఇలా పెట్టామంటే రెండు వైపులా వస్తాయి ఇవి. మనం ఇంట్లోనే పండించుకోవచ్చండి చెరకు. ఇది బాగా మెత్తగా ఉంటుంది. దీని మీద కౌ మిన్నీరు వేస్తున్నాను అండి. అంటే ఇది ఇసుక, కౌ మిన్నీరు, మట్టి అండి. అంతేనండి. గడ్డి వేసాక పైన నీళ్ళండి. నీళ్ళతోటి మట్టిని కాస్త తడపాలి. ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఈ మొక్కలు వస్తాయండి. ఇవి అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.